కట్నం కదా మరి కానీ మేము ముగ్గురు వచ్చింది అది కూడా పోతే మంచిగా ఇట్లే ఉంటుందా ఆడళ్ళ గుణం నేను ఏడ కట్టుకోవాలనుకోమని నువ్వు ఏడ కట్టు ఎవరైనా ఎందుకు మనసు చిన్నవేయిందో నీ మనసు ఏడ వచ్చి మీద నాకు చెప్పు ఇక్కడ ఏం మాకు వెళ్ళి సేవట్టి ఇది కొత్తది ఇది మా అబ్బా అబ్బా అమ్మమ్మ ఎవరికి ఏమైతే అమ్మమ్మ అవుతుంది ఉత్తమ్మ కాదు ఉత్తమ్మ అంటే పక్కిట్టు అమ్మమ్మ అంటే మన అమ్మ అమ్మమ్మ లంచ్ అంటే గొప్పలు పే చేస్తుంది ముసలి కానీ మమ్మీ కానీ అవ్వ కానీ నారమ్మలే మంచి అమ్మమ్మలు అంతా దొంగలని ఎందుకంటే అమ్మమ్మ ఇప్పుడు అమ్మమ్మ అయ్యో బిడ్డ కొడుకు వచ్చిండు బిడ్డ బిడ్డ వచ్చిన ప్రే పెట్టారు వాళ్ళ ఇంటికి వచ్చి మాటనే మాట్లాడు ఎంత సెట్ బంగారం అవసరం చెప్తాను బిడ్డ ఖరాబ్ ఎవరికి అందుకనే ఎవరో వాళ్ళకి పానం కొట్టుకుంది ఓ మమ్మీ మీ అమ్మాయి ఎక్కడికి వచ్చింది అక్కడ రాజు నుంచి హైదరాబాద్ అక్కడికి వచ్చింది హైదరాబాద్ అక్కడికి వచ్చే శేఖరణ ఎన్ని దుకాణాలు లేవు ఎన్ని షాపులు లేవు కిరాణా షాపులు లేవు కనీసం ఒక్క లాలిపాప అన్న నా బిడ్డ కొడుకున్నాడు మనవాడు చూస్తలేదు ఊరికొచ్చిన సంకల ఎక్కుతుంది మా అమ్మమ్మ పావుకి అంగూరు లేదు 4 అరటి పనులు అన్నలేదు దాని గుంట్లు సీగుంట్లు కాదు నేనేమంటున్నా కనుగుంట్లే నైనా దాని గుంట్లు సీగుంట్లు కాను దాని పన్ను 16 అక్కలు కాదు అయితే ఒక్క పావుల కొత్తల సొమ్ము కొనుక్కరాదు ఇక అవ్వగారి ఆడళ్ళ గుణం ఇది ఒక్కటి సింగారం ఉండదు అవ్వగారు అక్కడ చుట్టాలు దిగిరు అనుకో ఇక ఆటలకు ఆటలే బాటలకు బాటలే ఇక అత్తగారు అక్కడ చుట్టాలు టచ్చిరు అనుకో ఈ కుండి ఇటు ఎత్తేస్తారు ఆ గంజాట ఎత్తేస్తారు ఈ ఇంట సీట కూడా తయారు చేస్తారు నీ అవ్వేం సంపాదించిండ్రు నీ అయ్యేం సంపాదించిండ్రు ఇట్లా ఇక అవ్వ వచ్చింది అనుకో పొద్దున సిగన పోయి మధ్యాహ్నం మర్చిపోయి పొద్దుకి ఎక్కుపోయి ముసలి రాక పక్కగా అత్త మా అమ్మమ్మ ఇంకా పేరు లవుడి పెడితే గొర్రెలకు అట్లా అదే పేరు లవుడే మా అమ్మమ్మకు పెడితే ఇక దీని తిరిగి అవుతుంది ఇక ముసలి మంచిగా అవుతుంది మంచిగా అయినాక మళ్ళీ పొంగనన్న మనవడారు పవర్ కొత్త చేతులు పెట్టచ్చు పోతున్న బిడ్డని బిడ్డలు చెప్తాను పోతున్న అల్లుడు అల్లుడు చెప్తాను పక్కింటలకు నరసక్కనే పోతున్నా నచ్చక్కనే పోతున్నా ఆ బిడ్డ పైన మా మనవడు పైన అన్నది ఆ బిడ్డ పైన ఆయన కొద్ది తాగుపోతాడు కొద్ది పొద్దుతో చూడు అని చెప్పడం అన్నాక అందుకనే ఇక మా నాన్నమ్మ ఏం చేస్తుంది నాన్నమ్మ దగ్గర మా పొద్దుగాలు ఉంటుంది ఇక పొద్దుగాల ఊళ్ళకి ఏమొస్తుంది కందవడ్డు అని వస్తుంది కండగడ్డ చెరువులు చెప్తుంది అద్దకిలో కండగడ్డ అడిగితే మా కిరణాలు కొట్టదు మా నాన్నమ్మ కిరణాలు కొని ఇక ఒత్తుడు మా ముసలి ఆపుతులు తింటది నేను కిలో తింటా మా నాన్నమ్మ ఇక దుకాణం వస్తుంది అమ్మల కాపడాలి కాపడాలంటే 5 ఏళ్ళకి 5 దొరుకుతుంది 5 ఏళ్ళకి 5 దొరుకుతుంది మా అమ్మ నాన్నమ్మ ఇంకా కొద్దిగా ఐస్ క్రీమ్ వస్తుంది ఐస్ క్రీమ్ వస్తుంది ఐస్ క్రీమ్ వచ్చినాక అమ్మ ఐస్ క్రీమ్ అంటే నేను ఒక్కటే మా నాన్న
నానమ్మ రెండు కొట్టదు ఒకటి గ్లాసులు ఎత్తది ఒకటి నోట్లో పెడుతుంది ఎందుకంటే పుల్లు దించి వరకు కానీ మా నాన్నమ్మ గట్టిగా ఉంటది మా నాన్నమ్మ మంచి చేసుకున్నది మా అమ్మమ్మ ఏం చేస్తుంది కొంత చేతులు పెట్టదు ఇక మా అందుకే దొంగలు అయిన అమ్మమ్మలు నానమ్మలో ప్రేమ చూసుకున్నారు మమ్మీ మరి ఇటువంటి పట్ల మీద పాలు లేదు అమ్ము కానీ ఐదు తడుక ముసలి పిడుక నువ్వు దాని జోలికి పోకు కోడల్ది దాన్ని ఏమన్నా కానీ కొత్తగా వచ్చింది సరే అమ్ముకో ఊడి ముసుకో ఊడి ముసుకో